హాయ్ హలో వెల్కమ్ టు బెస్ట్ ఆఫ్ ది డే. మరి ఈ రోజు బెస్ట్ ఆఫ్ ది డేలో కొత్త విశేషాలతో పాటు కొన్ని ఆసక్తికరమైన నిజాలు మరియు చరిత్రలో ఈ రోజు జరిగిన ముఖ్య సంఘటనల గురించి తెలుసుకుందాం. లెట్స్ స్టార్ట్ ద ప్రోగ్రామ్. ముందుగా ఇంటర్నేషనల్ చైల్డ్హుడ్ క్యాన్సర్ డే గురించి చెప్పుకుందాం. పిల్లలకు చిన్న జ్వరం వచ్చినా విలవిల్లాడిపోతాం. అలాంటిది క్యాన్సర్ వస్తే ప్రాణమే పోయినంత పనవుతుంది. తగ్గుతుందో లేదో, మునుముందు ఎలా ఉంటుందో అనే ఆలోచనలతో మనసు అల్లాడిపోతుంది. అయితే అంత అధైర్యపడాల్సిన పని లేదు. పిల్లల్లో తలెత్తే క్యాన్సర్లన్నీ దాదాపుగా నయమయ్యేవే. కావాల్సిందరా సత్వరం స్పందించటం, భయపడకుండా ఉండటం, మనం ధైర్యంగా ఉంటూ పిల్లల్లో ధైర్యం నింపటం. అందుకే అంతర్జాతీయ పిల్లల క్యాన్సర్ దినోత్సవం కూడా మీ చేతులతో మెరుగైన మనుగడ సాధ్యమే అని నినదిస్తోంది. నేడు ఇంటర్నేషనల్ చైల్డ్హుడ్ క్యాన్సర్ డే. పిల్లలకు చిన్న జ్వరం వచ్చినా విలవిల్లాడిపోతాం. అలాంటిది క్యాన్సర్ వస్తే ప్రాణమే. అందుకే అంతర్జాతీయ పిల్లల క్యాన్సర్ దినోత్సవం కూడా మీ చేతులతో మెరుగైన మనుగడ సాధ్యమే అని నినదిస్తోంది. క్యాన్సర్ అయితే అంత అధైర్యపడాల్సిన పని లేదు. పిల్లల్లో తలెత్తే క్యాన్సర్లన్నీ దాదాపుగా నయమయ్యేవే. కావాల్సిందల్లా సత్వరం స్పందించటం, భయపడకుండా ఉండటం. మనం క్యాన్సర్ అనగానే ముందుగా పెద్దవాళ్లే గుర్తుకొస్తారు. నిజమే, పెద్ద వయసులో క్యాన్సర్ ముప్పు ఎక్కువే. అలాగని పిల్లలకు రాకూడదని ఏమీ లేదు. క్యాన్సర్ బాధితుల్లో 5% మంది పిల్లలే. 14 ఏళ్ల లోపు వారిలో వచ్చే వాటిని చైల్డ్హుడ్ క్యాన్సర్లు అంటారు. వీరిలో కారణాలేవీ లేకుండా తలెత్తే క్యాన్సర్లే ఎక్కువ. చెడు అలవాట్ల వంటి ముప్పు కారకాలేవీ లేకపోయినా పిల్లలు క్యాన్సర్ బారిన పడటం ఒక రకంగా దురదృష్టకరమనే అనుకోవచ్చు. ఇందులో చిన్నారుల తప్పేమీ లేదు. పుట్టుకతోనే జన్యువుల పనితీరు అస్తవ్యస్తం కావటం దీనికి మూలం. వంశపారంపర్యంగా అంటే కుటుంబంలో ఎవరైనా క్యాన్సర్ బారిన పడి ఉండటం వల్ల రావచ్చు. అసలు ఎలాంటి కారణాలు లేకపోయినా రావచ్చు. మంచి విషయం ఏంటంటే పిల్లల్లో తలెత్తే క్యాన్సర్లన్నీ దాదాపుగా నయం చేయదగినవే. పెద్దవారిలో 60 నుంచి 65% మందిలో క్యాన్సర్ తగ్గితే పిల్లల్లో 85 నుంచి 90% మందిలో పూర్తిగా నయమవుతుంది. పిల్లల్లో క్యాన్సర్ నయమయ్యే స్వభావం ఎక్కువ. పెద్దవాళ్లకు కీమోథెరపీ నుంచి కోలుకోవటానికి ఎక్కువ సమయం పడుతుంది. అదే పిల్లలకు కీమోథెరపీ మాత్రమే కాదు, ఎముక మధ్య మార్పిడి వంటి పెద్ద చికిత్సలు చేసినా వేగంగా కోలుకుంటారు. సర్జరీ నుంచి తేలికగా త్వరగా బయటపడతారు. కోత త్వరగా మానుతుంది. పైగా పిల్లలకు చికిత్స చేయటము సులభమే. కాస్త చనువు పెరిగితే డాక్టర్లతో సన్నిహితంగా మెలుగుతారు. మాటల మధ్యలోనే చికిత్స చేయటం వీలవుతుంది. కాబట్టి అయ్యో పిల్లలకు ఇదేం కర్మ అని అనుకోవద్దు. ధైర్యంగా ఉండాలి. పిల్లల్లో ధైర్యం నింపాలి. 3 నుంచి 4 నెలలు చికిత్స చేస్తే తిరిగి మామూలుగా అవుతారని తెలుసుకోవాలి. క్యాన్సర్లు రకరకాలు. బాల్య క్యాన్సర్లు పెద్ద వయసులో వచ్చే క్యాన్సర్ల వంటివి కావు. కాలుష్యం, తినే పదార్థాలు, రసాయనాల వంటి పరిసరాల ప్రభావంతో తలెత్తే ఊపిరితిత్తులు, అన్నవాహిక, మూత్రాశయ క్యాన్సర్ల వంటివి పిల్లలకు రావు. వీరిలో రక్త క్యాన్సర్, లింఫ్ వ్యవస్థ క్యాన్సర్, మెదడు క్యాన్సర్, ఎముక క్యాన్సర్, కంటి క్యాన్సర్, నాడీ కణాల క్యాన్సర్, కిడ్నీ క్యాన్సర్, కండర క్యాన్సర్ ఎక్కువగా కనిపిస్తుంటాయి. గుర్తించాలి సత్వరం. పిల్లల్లో క్యాన్సర్లను ఎంత త్వరగా గుర్తిస్తే అంత మంచిది. అప్పుడే త్వరగా చికిత్స అందించడం సాధ్యమవుతుంది. ఆయా లక్షణాల ద్వారా వీటిని గుర్తించవచ్చు. క్యాన్సర్ల రకాలను బట్టి లక్షణాలు ఆధారపడి ఉంటాయి. రక్త క్యాన్సర్లో చర్మం, కళ్ళు పాలిపోవటం ప్రధాన లక్షణం. బలహీనత, నిస్సత్తువ, బరువు తగ్గటము ఉంటాయి. పిల్లలు నడుస్తుంటే ఆయాసపడొచ్చు. ఆటల్లో త్వరగా అలసిపోయి ఇంటికి వచ్చి పడుకోవచ్చు. గాయాలైనప్పుడు రక్తస్రావం ఆగదు. చర్మం కమిలిపోవచ్చు. మెదడు క్యాన్సర్లో తలనొప్పి, చూపు మసకబారటం, ఆ కారణంగా రోజు వాంతి కావటం,
నడుస్తుంటే తడబట్టం, మూర్ఛ వంటివి కనిపిస్తాయి. నాడీ కణాల క్యాన్సర్లో కణితి పెద్దగా అయ్యేంత వరకు లక్షణాలు ఏవీ ఉండవు. పెద్దగా అవుతున్న కొద్దీ కడుపులో నొప్పి వస్తుంది. స్నానం చేయిస్తున్నప్పుడు చేతికి కణితి తగులుతుంటుంది. కిడ్నీ క్యాన్సర్లో స్నానం చేయిస్తున్నప్పుడో ఒళ్ళు నిమురుతున్నప్పుడో కడుపు మీద కణితి లాంటిది చేతికి తగులుతుంది. ఇందులో జ్వరం, నొప్పి, వాంతి, ఆకలి తగ్గటం వంటి లక్షణాలు ఉండొచ్చు. లింఫ్ క్యాన్సర్లో కణితి తలెత్తిన చోటును బట్టి లక్షణాలు కనిపిస్తాయి. బరువు తగ్గటం, జ్వరం, నిస్సత్తువ, చంక, మెడ, గజ్జల్లో లింఫ్ గ్రంథుల వాపు వంటివి ఉంటాయి. కంటి క్యాన్సర్లో ఫోటోలతో దీన్ని తేలిగ్గా కనుక్కోవచ్చు. ఫోటో తీసినప్పుడు కంట్లో తెల్లగా ఫ్లాష్ లాగా మెరిసినట్టు కనిపిస్తుంది. ఎముక క్యాన్సర్లో కాళ్ళ మీద కానీ చేతుల మీద కానీ ఉబ్బు కనిపిస్తుంది. ముఖ్యంగా దెబ్బలేవి తగలకుండా అకారణంగా ఉబ్బితే నిర్లక్ష్యం చేయొద్దు. కండర క్యాన్సర్లో ఇది తల, మెడ, గజ్జలు, కడుపు, కంటి భాగం, చేతులు, కాళ్ళు ఇలా ఒంట్లో ఎక్కడైనా తలెత్తొచ్చు. ఇందులో ఆయా భాగాల్లో వాపు, లింఫ్ గ్రంథులు ఉప్పటం ప్రధానంగా కనిపిస్తాయి. చికిత్స కీమోథెరపీ ముఖ్యం. పిల్లల క్యాన్సర్లలో కీమోథెరపీ చాలా ముఖ్యం. కొన్నిసార్లు సర్జరీ చేయాల్సి రావచ్చు. రక్త క్యాన్సర్లో ప్రధానమైనవి అక్యూట్ లింఫోసైటిక్ ల్యూకోమియా, అక్యూట్ మైలాయిడ్ ల్యూకోమియా. ఇప్పటి వరకు ఇంటర్నేషనల్ చైల్డ్హుడ్ క్యాన్సర్ డే గురించి మనకు తెలియని కొన్ని ఆసక్తికరమైన నిజాలు తెలుసుకున్నాం కదా. మరి ఫిబ్రవరి 15వ తేదీన ఒక్కసారి చరిత్రలోకి వెళ్ళి చూస్తే ఎంతో మంది ప్రముఖుల జననాలు జరిగాయి. మరి ఒక్కసారి చరిత్ర పుటలోకి వెళ్ళి నేడు జన్మించిన ప్రముఖులు ఎవరో తెలుసుకుందాం రండి. మీరా జాస్మిన్ జాతీయ పురస్కారం అందుకున్న భారతీయ సినీ నటి. విజయవంతమైన పలు తెలుగు చిత్రాలతో పాటు తమిళ, మలయాళ చిత్రాల్లో కూడా నటించింది. మీరా జాస్మిన్ ఫిబ్రవరి 15, 1982న తిరువల్లలో జన్మించారు. ఈవిడ ప్రముఖ సంగీత విద్వాంసుడు మాండోలిన్ రాజేష్తో ప్రేమాయణం అంటూ వీరిద్దరూ సహజీవనం చేస్తున్నారంటూ రకరకాల ప్రచారం జరిగింది. ఈమెకు దుబాయ్కు చెందిన సాఫ్ట్వేర్ ఇంజనీర్ అనిల్ జాన్ టైటస్తో తిరువనంతపురంలోని పాలయం కొట్టైలో ఈమెకు దుబాయ్కు చెందిన సాఫ్ట్వేర్ ఇంజనీర్ అనిల్ జాన్ టైటస్తో తిరువనంతపురంలోని పాలయం కొట్టైలో గల LM చర్చిలో 2014 ఫిబ్రవరి 12న వివాహం జరిగింది. మీరా జాస్మిన్, అనిల్ జాన్ టైటస్ ఫిబ్రవరి 10, 2014 రాత్రి 8:30 గంటలకు చట్టబద్ధంగా భార్యాభర్తలయ్యారు. రిజిస్టర్ అధికారి ఒకరు కొచ్చిలోని మీరా జాస్మిన్ ఇంటికి వచ్చి మీరా జాస్మిన్, అనిల్ జాన్ టైటస్ల సంతకాలను రిజిస్టర్లో పొందుపరిచారు. రణ్ధీర్ కపూర్ భారతదేశానికి చెందిన నటుడు, నిర్మాత, దర్శకుడు. ఆయన హిందీ నటుడు పృథ్వీరాజ్ కపూర్ మన్వడు. రణ్ధీర్ కపూర్ 1947 ఫిబ్రవరి 15న ముంబైలో రాజ్ కపూర్, కృష్ణ మల్హోత్రా దంపతులకు జన్మించాడు. హిందీ నటుడు రాజ్ కపూర్కి పెద్ద కుమారుడు రణ్ధీర్ కపూర్. ఆయన సోదరులు రిషి కపూర్, రాజీవ్ కపూర్ హిందీ సినిమా నటులు. రణ్ధీర్కు భార్య బబితా, ఇద్దరు కూతుళ్లు కరిష్మా కపూర్, కరీనా కపూర్ ఉన్నారు. ఆయన భార్య బబితా 1988లో విడాకులు తీసుకొని మళ్ళీ 2007లో ఒక్కటయ్యారు. రణ్ధీర్ కపూర్ బాలనటుడిగా శ్రీ 420, దో ఉస్తాద్ చిత్రాల్లో నటించాడు. 1971లో కల్ ఆజ్ ఔర్ కల్ సినిమాతో హీరోగా పరిచయమయ్యాడు. అశుతోష్ గోవర్కర్ భారతదేశానికి చెందిన సినిమా దర్శకుడు, నటుడు, స్క్రీన్ రైటర్, నిర్మాత. అతను లగాన్, స్వదేశ్, జోధా అక్బర్, మోహన్ జోదారో సినిమాలకు గాను మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. అశుతోష్ గోవర్కర్ 1964 ఫిబ్రవరి 15న కొల్హాపూర్, మహారాష్ట్రలో జన్మించారు. గోవర్కర్ తన కెరీర్ను నటుడిగా ప్రారంభించాడు. 1984లో దర్శకుడు కేతన్ మెహతా యొక్క చిత్రం హోలీలో తన అరంగేట్రం చేశాడు. హోలీ సెట్స్లో గోవర్కర్ అమీర్ ఖాన్ను కలిశాడు. అతనితో కలిసి వివిధ సినిమా ప్రాజెక్టుల్లో సహకరించాడు. ఆ తర్వాత అతను కచ్చి ధూప్, సర్కస్, CID, నామ్, గూన్స్,
చమత్కార్, కభీ హా కభీతో సహా పలు టెలివిజన్ సీరియల్స్లో నటించాడు. విమర్శకుల ప్రశంసలు పొందిన మరాఠీ హాస్య నాటకం వెంటిలేటర్లో ప్రధాన పాత్ర పోషించడం ద్వారా అతను తిరిగి నటనలోకి వచ్చాడు. దీన్ని ప్రియాంక చోప్రా నిర్మించారు. కవిత కౌశిక్ భారతదేశానికి చెందిన సినిమా, టెలివిజన్ నటి. ఆమె ఏక్తా కపూర్ కుటుంబ సీరియల్ ద్వారా నటిగా అరంగేట్రం చేసి సాప్ టీవీలో ప్రసారమైన FIRలో చంద్రముఖి చౌతాలా పాత్ర ద్వారా మంచి గుర్తింపు పొందింది. కవిత కౌశిక్ నచ్ బలియే, జలక్ దిక్లాజా, బిగ్ బాస్ రియాలిటీ షోలలో పాల్గొంది. కవిత కౌశిక్ 1981 ఫిబ్రవరి 15న న్యూఢిల్లీలో జన్మించారు. కౌశిక్ కాలేజీ రోజుల్లో మోడలింగ్, ఈవెంట్లు, యాంకరింగ్ ప్రారంభించారు. 2001లో కుటుంబం కోసం న్యూఢిల్లీలో ఆడిషన్స్ కోసం వెళ్లి ముంబైకు వెళ్ళింది. కౌశిక్ ఏక్తా కపూర్ యొక్క కహానీ ఘర్ ఘర్ కీలో మాన్యా జోషి పాత్రను పోషించింది. 2002లో ఆమె కోహీ అప్నా సా, కమ్మల్ అనే 2 షోలలో కనిపించింది. కవిత కౌశిక్ ఫిబ్రవరి 15, 1981న న్యూఢిల్లీలో జన్మించింది. రాజీవ్ రవి కేరళలోని కొచ్చికి చెందిన భారతీయ సినిమాటోగ్రఫర్, దర్శకుడు, నిర్మాత. అతను హిందీ, మలయాళ చిత్రాల్లో తన పనికి బాగా పేరు పొందాడు. 1997లో పూణేలోని ఫిల్మ్ అండ్ టెలివిజన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా నుండి పట్టభద్రుడయ్యాక సంతోష్ తుండియల్ తీసిన మలయాళ చిత్రం ప్రణయ వర్ణంగల్లో సహాయం చేయటం ద్వారా అతను తన వృత్తిని ప్రారంభించాడు. అతను చాందిని బార్ చిత్రంతో సినిమాటోగ్రఫర్గా అరంగేట్రం చేశాడు. అసలు సినిమాటోగ్రఫర్ వేణుకి డేట్ క్లాష్లు వచ్చినప్పుడు నిర్మాత R. మోహన్ చేత ప్రారంభించబడినప్పుడు ఈ చిత్రానికి మధుర్ భండార్కర్ దర్శకత్వం వహించారు. రాజీవ్ రవి ఫిబ్రవరి 15, 1973న కొచ్చిలో జన్మించారు. సో ఇదండి ఇవాల్టి బెస్ట్ ఆఫ్ ది ఎపిసోడ్. ఈ ఎపిసోడ్ అనేది ఈ రోజుకు సంబంధించిన కొన్ని ఆసక్తికరమైన విశేషాలు తెలుసుకోవడానికి ఉపయోగపడిందని అనుకుంటూ మళ్ళీ రేపటి ఎపిసోడ్లో కలుద్దాం.